హాయ్ అండి, వెల్కమ్ టు నిర్పుడీస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. డ్రీమ్ ఇట్ క్రియేటెడ్ విత్ రంజిత. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే పీతల పులుసు చేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దాం రండి. దీనికోసం ఫస్ట్ అయితే పీతలు తీసుకొని అవి నీట్గా క్లీన్ చేసుకోవాలి. అవి ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది ఇప్పుడైతే చూద్దాం రండి. సో చూస్తున్నారు కదా, ఈ ప్రాసెస్లో పీతలన్నీ క్లీన్ చేసుకొని ఒక 4-5 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. కొయ్యాలి. చూసారు కదా, ఇలా పీతలన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఒక 4-5 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్ కోసము మసాలా ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసము ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో 1/2 ఇంచ్ అల్లము, ఒక మొత్తం ఉల్లిపాయ, ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 5 to 6 లవంగాలు, ఒక 1/2 ఇంచ్ చెక్క వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ గసాలా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ రెడీ అయిపోయిన తర్వాత ఒక లెమన్ సైజ్ చింతపండు తీసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాము. ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే వేసుకోండి. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లోకి స్లైస్ చేసి పెట్టుకున్న ఒక 5 to 6 గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకొని అది కూడా ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే దీంట్లోకి మనం మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మసాలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అయితే యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండుని తీసుకొని ఆ వాటర్ని కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. అయితే చింతపండు పులుసు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు ఫ్రై చేసుకొని ఇప్పుడు దాంట్లోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న పీతలు ఉన్నాయి కదా, అవి కూడా అందులోకి యాడ్ చేసేసుకోవాలి.
అయితే పీతలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మసాలా మొత్తం పీతలకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడైతే దీంట్లోకి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత మిగిలిన మసాలా ఉంది కదా, ఆ మసాలా కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. మసాలా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు ఉంది కదా, దాంట్లోకి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని పీతలు మునిగేంత వరకు అయితే వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. పీతల కూరలోకి సరిపోయేంత వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు, కారం, చింతపండు సరిపోయిందా లేదో ఒకసారి టేస్ట్ చేసుకొని సరిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పీతల్ని బాగా ఉడకనివ్వాలి. వాటర్ కూడా మొత్తం ఇంకిపోయి కొద్దిగా దగ్గర పడి ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే దీన్ని సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడైతే కర్రీ కొద్దిగా ఉడికిన తర్వాత దాంట్లోకి మనం మసాలా చేసి పెట్టుకున్న మిక్సీ ఉంది కదా, దాంట్లోకి వాటర్ వేసుకొని అవి కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి ఇంకొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకొని అది దగ్గర పడేంత వరకు అయితే బాగా బాయిల్ చేసుకోవాలి. కూర కొంచెం దగ్గర పడిన తర్వాత అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని కర్రీ మొత్తం బాగా ఉడకనిచ్చాలి. కర్రీ మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇప్పుడైతే దగ్గర పడిపోయింది కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పీతల కూర అయితే రెడీ అయిపోయింది. ఈ పీతల కూర అయితే రాగి సంకట్లోకి లేదా వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ఈ స్టైల్లో చేసి చూడండి. సో చూసారు కదా, పీతల కూర అయితే చాలా టేస్టీగా అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో చేయమంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. Thank you for watching. Do subscribe for more videos.